ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి చెప్పింది మన మచిలీపట్నం ఎలక్ట్రిక్ డి గారు ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తూ వారికి పాలాభిషేకం చేస్తున్నారు. సార్ చెప్పులు తీసేయండి, చెప్పులు తీయండి. మీరు పాలాభిషేకం చేసేప్పుడు చాలు చెప్పులు తీసేయండి. చేయండి. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. పోయింది ఎందుకు చేశారు దాని ప్రకారం ఇంటి దగ్గర చిత్రపటాలకి పాలాభిషేకం చేశాము. ముఖ్యమంత్రి గారి మీద మీరు గౌరవంగా చెప్పండి సార్, మీరు భయపడద్దు, ధైర్యంగా చెప్పండి సార్. మీకెందుకు సార్ భయం? మీకు మేమున్నాం, మీరు భయపడద్దు, దాన్ని తప్పకోండి ప్లీజ్, చాలా ఓర్పుగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేశామంటే మనం గౌరవంగా వచ్చాం, గౌరవంగా వెళ్ళిపోతాం. చేయమన్నది పాలాభిషేకం ఉన్నారు, గౌరవంగా మా నాయకుడు నాకు ఇచ్చిన విలువ అది. మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నేను ఈ రోజు నుంచి వారి యొక్క దీనిలో ప్రభుత్వంలో పనిచేస్తాం. ఒక్క మాట చెప్పండి, మా సంతృప్తి కోసం ఒక్క మాట చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఒక్క మాట ముఖ్యమంత్రి గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద గౌరవం ఉంది. మీరు జన సైనికులు వచ్చి అదే చెప్పండి. ఫోటోలు రాలేదుగా ముఖ్యమంత్రి అలాగేనండి, మీరు గౌరవించండి. ఎప్పుడైనా మొన్నటి ముఖ్యమంత్రి గారు పాలాభిషేకం చేయండి. ఎందుకు చేస్తారో చెప్పండి. మీడియా పరంగా మేము అడుగుతున్నాము. ఆ మీడియా సార్ ప్రభుత్వ అధికారిగా ఉండి ఏ రకంగా అలాంటి పోస్ట్ మీరు ఎలా పెట్టారు? మరి ఎవరు పెట్టారు? షేర్ చేసిన చేయకూడదు కదా సార్ పొలిటికల్ అధికారిగా. మీరు అధికారిగా ఎలా చేస్తారు? పొలిటికల్ ఇది షేర్ చేసినట్టుందా పెట్టినట్టుందా? అది పోస్ట్ ఎలా చేస్తారు? షేర్ చేశారా పెట్టారు? ఇది పోస్ట్ ఇది పోస్ట్ పెట్టింది కదా. ఇది మేము చాలా గౌరవంగా మాట్లాడుతున్నామండి, లోకి అయిపోతాం. మీరంతా ఎంప్లాయీ నేను పెట్టుండకూడదు, ఈ పోస్టులు పెట్టాను అని గౌరవంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవార్థం నేను పాలాభిషేకం చేస్తున్నా.
వారి పాలనకి నేను సహకరిస్తాను. ఒక బాధ్యత గల డిప్యూటీ ఇంజనీర్ గా చెప్పాలి. ఎందుకంటే గతంలో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మా గవర్నమెంట్ వాళ్ళని తిట్టక్కర్లే మీరేమి ఎందుకంటే మీకు ఎందుకు చేయండి రండి. చేయండి సార్. మీరు వాళ్ళకి చేయడం తప్పేం కాదండి. మీడియా ప్రకారం చేసినా ఎవరి ప్రకారం చేసినా క్షమించమని చెప్పమా